శ్రీకృష్ణుడు మధుర నుండి రేపల్లెకు నడిరేయిలో ప్రయాణం కావాలని సంకల్పించి బాలరూపంలో వసుదేవుడి ఒడిలో చేరి వెళ్ళినప్పుడు యమునా నది దారిని ఇచ్చి పవిత్రురాలైంది. శ్రీ విష్ణు పదకమలం నుండి ఆవిర్భవించుట చేత గంగ పూజ్యురాలైంది. శ్రీరంగనాథ స్వామిని అనునిత్యము దర్శించుకుంటూ స్వామి తిరుమంజన సేవలో కృతార్థురాలైన కావేరి కూడా లోకస్తుతి పాత్రురాలైంది. తామ్రపర్ణి నదీమ తల్లి కూడా నమ్మాళ్ళవారుల ముఖకమల నుండి వెలువడిన ద్రావిడ వేద సారాన్ని విని పునీతురాలైంది. భక్తామృతమైన తిరువాయిముజి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించి సకల చేతనులను పాప పుణ్య బంధాల నుండి ఉద్ధరించిన ఆ నెమ్మాళ్వార్ల దివ్యకథను మనం తెలుసుకోవాలి. 108 దివ్య దేశములలోని పెరుమాళ్ళు వరుసగా వచ్చి తమపై పాశురం పాడమని నెమ్మాళ్వార్ల ఎదుట నిల్చున్నారు. ఆ దివ్య సన్నివేశం ఊహించుకుంటేనే కలిగే అనిర్వచనీయమైన ఆనందానుభూతి వర్ణనాతీతం. అంతటి మహాత్ములు కరుణామూర్తులైన నమ్మాళ్వారుల జీవిత చరిత్ర తెలుసుకుందాం. పాండ్య దేశంలో తిరువల్వేలి సమీపంలో తిరచ్చందూరు వెళ్లే దారిలో తామ్రపర్ణి నదీ తీరంలో కురుక అనే పెద్ద పట్టణం ఉన్నది. శ్రీ నమ్మాళ్వార్ ఆ ప్రదేశంలో అవతరించినందువల్ల ఆ ప్రాంతానికి ఆళ్వారు తిరునగరి అనే పేరు వచ్చింది. ఈ కురుక పట్టణాన్ని తిరువదిపొడనారనే రాజు పాలించేవాడు. అప్పుడు దుందుమారుడనే రాక్షసుడు ఆ ప్రాంతంలో ఉండే మునీశ్వరులను తీవ్రమైన బాధలకు గురి చేశాడు. వాడు పెట్టే బాధలు ఓర్చుకోలేక తమను కాపాడవలసిందిగా కోరటానికి వాళ్ళు రాజు దగ్గరికి వచ్చారు. అగస్త్య మహాముని ఆ రాజుకు తిరుమంత్ర వైభవాన్ని ఉపదేశించారు. ఆ ప్రభావం చేత తిరువదివడనారుకు ధర్మధరుడు జన్మించాడు. అతడికి చక్రపాణికి భగవానుడైన శ్రీమన్నారాయణుడే అచ్యుతుడిగా అవతరించాడు. ఆ అచ్యుతుడే దుందుమారుణ్ణి సంహరించాడు. ఆ అచ్యుతునికి శంకన్నన్, అతనికి పొరత్కారి, ఆ పొరత్కారికి కారి ఉదయించారు. పొరత్కారి ధర్మనిరతితో రాజ్యపాలన చేయసాగాడు. తన కుమారుడికి వివాహం చేయాలని నిశ్చయించుకొని ఉండయనంగానే కన్యకామణితో వివాహం జరిపించినారు. వారు కొంతకాలం సుఖ సంతోషాలతో కాలం గడిపారు. కానీ సంతానం కలగని కారణంగా వారు ఎంతో విచారిస్తూ తిరక్కురంగుడిలోని స్వామిని ప్రార్థించారు. ఈ నగర స్వామి వారి వేడుకోలను మన్నించి నేనే మీకు పుత్రుడిగా జన్మిస్తానని వరం అనుగ్రహించారు. శ్రీ స్వామి అనుగ్రహం వల్ల పరమానందంతో ఉప్పొంగిపోయిన కాళిరాజు ఉడయనంగా యుక్తంగా తన గృహానికి వెళ్ళి స్వామి కటాక్షం వల్ల కలిగే పుత్రోదయం కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూడసాగాడు. తిరక్కురంగుడిని నంబి అపార కరుణామయుడు. ఇక్కడ పంచనంబులు వేంచేసి ఉన్నారు. భగవానుడైన శ్రీమన్నారాయణుడు ఆశ్రిత పక్షపాతి, కోరిన వరాలను తీర్చే కల్పతరువు. తాను కృత త్రేత ద్వాపర యుగాలలో తప్ప కలియుగంలో స్వయంగా అవతరించనని నియమం పెట్టుకున్నారు. ఈ కారణం వల్ల తన అంశం ద్వారా కారిరాజుకు కుమారుడిగా అవతరిస్తారని వాగ్దానం చేశారు. అప్పుడు సేన మొదలయార్ని పిలిచి, సైన్యనాథ, నీవు భూలోకంలో కారిరాజు ఉడయనంగ దంపతులకు పుత్రుడిగా ఆవిర్భవించు. నా ప్రభావం వల్ల సకల చేతనులు కృతార్థులయ్యేలా ద్రావిడ దివ్య ప్రబంధాలు ప్రభవించు అని ఆజ్ఞాపించారు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానవర్తులై సేన మొదలియార్ కలియుగారంభమైన 43వ నాడు ప్రమాది వైశాఖ శుక్లపక్ష చతుర్దశి శుక్రవారము వృషభమాసం విశాఖ నక్షత్రము కర్కాటక లగ్నంలో కారిరాజు ఉడయనంగలకు నమ్మాళ్వార్లుగా జనించారు. శ్రీ నమ్మాళ్వారులు జన్మించగానే కలిపురుషుడు వచ్చి వారిలో ప్రవేశించాలని అనుకున్నాడు. కానీ వారికి ఉన్న పూర్వ స్మృతి వల్ల భగవానుడి కృపాకటాక్షం వల్ల కలిపురుషుని కోపించి, నీ ప్రభావం నాపై చూపవద్దు, అలాగైతే భగవంతుడి ఆగ్రహానికి నీవు గురి కావలసి వస్తుంది సుమా, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోని అన్నారు. నమ్మాళ్వార్లు అలా అన్న తర్వాత కలిపురుషుడు చేసేదేమి లేక తలంచుకొని వెళ్ళిపోయాడు. కలిని తరిమి కొట్టినందువల్ల నెమ్మాళ్వార్లకు కలివైరి అనే తిరునామం కూడా వచ్చింది. శటములు అనగా పాపములు, వాటిని కూడా దూరం చేసేవారు కనుక శటారి, శటగోపులనే తిరునామాలతో నమ్మాళ్వార్లను ప్రస్తుతిస్తారు. శటకోపులంటే పాపభూయిష్ఠుడైన కలిపురుషుని కోపించిన వారనే అర్థము. మనము శ్రీవైష్ణవ దేవాలయానికి వెళ్ళి ఆ పెరుమాళ్లను దర్శించుకున్న తర్వాత, హారతి తీర్థాదులు సేవించుకున్న తర్వాత అర్చక స్వాములు మన శిరస్సు పైన చక్రాంకితాలైన భుజాలపై శటకోపాన్ని అనుగ్రహిస్తారు. ఆ శటకోపంపై శ్రీహరి పాదముద్రలు ఉంటాయి. పాప ప్రక్షాళనం చేసి మనల్ని పవిత్రులుగా తీర్చిదిద్దే ఆ శటకోపమే నమ్మాళ్వార్ల స్వరూపమని పెద్దలు చెప్తారు. శ్రీ నెమ్మాళ్వార్లకు కలి ప్రభావం ఏమాత్రం అంటుకోనందున వారు మామూలు చంటి పిల్లలాగా ఏడ్చుట, నవ్వుట, పాలు త్రాగుట, కళ్ళు తెరిచి చూసుట మొదలైన పనులు చేసేవారు కాదు. ఈ ప్రపంచ వాసన, దీనిపై మక్కువ కొంచెం కూడా లేక ఎప్పుడూ కళ్ళు మూసుకొని అలా పడుకునేవారు. ఆ పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు
పరమాత్మ తమకి పిల్లవాడిని ఎందుకు ప్రసాదించాడని ఎంతో బాధపడి అంతులేని ఆవేదనతో అలాంటి పిల్లవాడిని ఆ పరాత్పరుని సన్నిధిలో విడిచి రావాలని నిర్ణయించుకొని అక్కడే వేంచేసి ఉండే ఆదినాథ పెరుమాళ్ళ కోవెలకు వెళ్ళి, ఉలుకు పలుకు లేని ఈ బిడ్డ మాకు వద్దు, మీరు అనుగ్రహించిన ఈ శిశువును మీరే ఉంచుకోండి అని ఆ శిశువును స్వామి ఎదుట పడుకోబెట్టి వేదనచే నిండిన హృదయంతో కళ్ళనీళ్ల పర్యంతమయ్యారు. అప్పుడు పెరుమాళ్ళు ప్రత్యక్షమై, ఓ పుణ్య దంపతులారా, ఈ శిశువు కారణజన్ముడు, సైన్యనాథుని అంశంతో జన్మించిన ఈ నెమ్మాళ్వార్లను నా సన్నిధిలో వదిలిపెట్టి వెళ్ళండి అని ఆనతిచ్చారు. ఆ విధంగా నెమ్మాళ్వార్లను ఆ దంపతులు అక్కడే వదిలిపెట్టి విడవలేక వెళ్ళిపోయారు. ఆ బిడ్డ దినదినాభివృద్ధి చెందుతూ పెరగసాగాడు. ఇలా 5-6 సంవత్సరాలు గడిచాయి. ఆదినాథ పెరుమాళ్ళ ఆలయ సమీపంలో ఆదిశేషాంశ సంభూతమైన ఒక చింత చెట్టు ఉన్నది. ఆ చింత చెట్టులో ఒక తొర్ర ఉన్నది. ఆ తొర్రలో కూర్చొని గుణ కీర్తన చేయటం చాలా బాగుంటుందని ఆలోచించుకొని అందులో చేరి శ్రీమన్నారాయణ గుణగానం చేయసాగారు నెమ్మాళ్వార్లు. సేన మొదలియారు భార్యా సమేతులై చిలకల రూపంలో అక్కడికి వేంచేసి ద్వయమంత్రోపదేశం చేశారు. ప్రప్రథమంగా ఆ ద్వయమంత్రాన్నే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి, ఆ జగన్మాత కరుణామయ సేన మొదలియారుకు ఉపదేశించారు. సైన్యనాథులు నెమ్మాళ్వార్లకి అనుగ్రహించారు. కృపాపాత్ర ప్రసన్నులైన నమ్మాళ్వార్ల నుండి ఆ దివ్యవాక్య పరంపర పురాకృత విశేషం చేత మనకు సంక్రమించింది. అందుకే విష్ణునామాన్ని ఆకర్ణించే వీణులు వీణులని, కాకపోతే అవి కేవలం తను కుడ్యజాల రంధ్రాలని అన్నాడు ఆంధ్ర భాగవతకర్త సహజకవి పోతనామాత్యుడు. అనునిత్యం శ్రీమన్నారాయణ ద్వయమంత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో అనుసంధించుకోవటం పంచ సంస్కార లక్షణాలలో ఒకటి. ఆచార్యానుగ్రహం వల్ల మాత్రమే మంత్రానుసంధాన అధికారం మనకు లభిస్తుంది. శ్రీమన్నారాయణుని అపార కృపారసం మనపై ప్రసరించాలంటే ఆచార్యులను ఆశ్రయించాలి. ఆచార్యాశ్రయనం తప్ప గత్యంతరం లేదు. శ్రీమన్నారాయణుడు శ్రీ నెమ్మాళ్వారు కారణ జన్మను సార్థకం చేయాలని నిర్ణయించుకున్నారు. 108 దివ్య దేశాలలో వేంచేసి ఉన్న పెరుమాళ్ళు నమ్మార్ల వద్దకే వచ్చి తమపై పాశురములు పాడవలసిందిగా కోరారు. శ్రీ నెమ్మాళ్వార్లు ఒక్కొక్క స్వామిపై 10 పాశురములతో సామవేద సారాన్ని శ్రావ్యంగా మధురాతి మధురంగా గానం చేశారు. ఆ సామవేద సారమే తిరువాయుముజి దివ్య ప్రబంధంగా అవతరించింది. చతుర్వేద సారాన్ని 4 దివ్య ప్రబంధాలలో ప్రపన్న జన కూటస్థులు ఈ ఆల్వారులు. భక్తామృతమైన వీరు ఒక మధుర సూక్తిని ఆస్వాదించదము. భగవంతుడే సమాధానమును చెప్పలేక సిగ్గుతో తలవంచుకోవలసినటువంటి ఒక అద్భుతమైన ప్రశ్నను అడిగి దీనికేమి సమాధానమో చెప్పమని ఆల్వార్లు స్వామిని నిలదీస్తున్నారు. ఆ ప్రశ్న ఇది: స్వామి, ఇవాళ నాపై నిర్వహితుకంగా నీ దివ్య కటాక్షమును ప్రసరింపజేసి నన్ను పరమభక్తునిగా మార్చి నా హృదయ స్థానాన్ని విడవకుండా స్థిరవాసం చేస్తున్నావే, కానీ పూర్వం అనాదిగా నన్ను ప్రకృతిలో పడవేసి దూరం చేయటానికి కారణమేమిటి? ఇంతకాలంగా నాపై చూపిన ఉపేక్షకు ఇప్పుడు చూపిస్తున్న అతి ప్రేమకు పొంతనయే లేదే? సర్వజ్ఞుడవగు నీకు ఇంతకుముందు నన్ను గురించి తెలియదనుట సరికాదు. మహాశక్తి సంపన్నుడవు గనుక అప్పుడు మిమ్ము రక్షించుట నా చేత కాలేదనుట కూడా సరికాదు. ఇక నాలో కూడా అనాదిగా లేని కొత్త యోగ్యత ఈనాడు ఏర్పడలేదు. అప్పుడు ఇప్పుడు నాలో ఏ మార్పును లేదే. కాబట్టి ప్రకృతిలో అనాదిగా నన్ను పడద్రోసి క్షోభ పెట్టుటకును ఈనాడు అకస్మాత్తుగా ఇంతగా అపార కరుణను చూపుటకును కారణమేమో సర్వజ్ఞుడవు నీవే ఎరుగుదువు. అదేదో ఒక్కసారి నాకు స్పష్టంగా సమాధానమిచ్చి నా సందేహమును తీర్చుమని ఆల్వార్ల ప్రశ్న. ఆనాడు మీలో నాపై భక్తి లేకపోగా విపరీతమగు వైముఖ్యంతోనూ పాప ప్రవృత్తితోనూ మీరే దూరమైతిరి గదా అని ఈశ్వరుడు ఒక వంకని చెప్పి తప్పించుకొనవలను. స్వామి, అఘటిత తఘటన సముద్రుడవు నీకు ఆనాడు నాలో మంచి మార్పును తీసుకురాగల శక్తి లేదా? నీవు అసమర్థుడవు కాదే అని తిరిగి వీరు ఎదురు ప్రశ్నను వేసినచో ఆయన సిగ్గుపడి తలవంచుకనక తప్పదు. అజ్ఞానముచే బావిలో పడిన బాలుణ్ణి నివారించకపోవట తల్లి తప్పు కాదా? ఇక ఉదంకుని ప్రశ్నకు సమాధానమివ్వజాలక శ్రీకృష్ణుడు దాటవేసినట్టే ఇప్పుడును స్వామి, అయ్యా, గడిచిన దానిని గూర్చి వ్యర్థముగా విచారింతురేలా? ఇప్పుడిచ్చిన మహానందమును అనుభవింపుడు. 2 శ్రీవైకుంఠమునకు కొనిపోవుదును. దప్పికొనియున్నవాడు కొబ్బరికాయ నీటిని తృప్తిగా సేవించక ఇందులోనికి నీరెట్లు వచ్చినది అని విమర్శించుచు కూర్చొనుడు కదా అని సర్ది చెప్పినాడట. ప్రపన్న జనకూటస్థులైన శ్రీ నెమ్మాళ్వార్ల వైభవమును తర్వాత వచ్చు మధురకవి ఆళ్వార్ల వైభవంతో కలిసి సేవించుకుందాము. శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపన్యుత్తరే తటే శ్రీతింత్రిణీ మూలధామ్నే షటకోపాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.